నుంచి సింహాచలం పైకి వెహికల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడి వరకే సిటీ బస్సెస్ అన్ని, ఆటోలు అన్ని ఇక్కడికి స్టాప్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం పైకి ఇదైతే వాకబుల్ అయితే మనకు ఇలా ఎక్కుతాం అనమాట. హాఫ్ అన్ అవర్ పడుతుంది. బస్సులో అయితే మనకు 15 మినిట్స్ 15 రూపాయలు ఛార్జెస్ ఉంటుంది. మనం వచ్చేటప్పుడు కావాలంటే వాకబుల్ అవుతుంది. ఓకే బాయ్. సో అక్కడ బస్సులు వస్తాయి అన్నమాట. చూడండి ఆ బస్సులోకి ఎక్కేదానికి ఎక్కుతారు పైకి. ఇక్కడ క్యూలో నిలబడితే మనం బస్సు టికెట్ ఇక్కడ తీసుకొని 15 రూపాయలు అనమాట. బస్సు టికెట్ 15 రూపాయలు. టికెట్ తీసుకొని అది ఒక క్యూలో నిలబడి బస్సు ఎక్కాలన్నమాట. నడక మార్గం అంటే అక్కడి నుంచి నడక బస్సు టికెట్ స్టెప్స్ అనమాట. ఇలా స్టెప్స్ ద్వారా ఇలా ఎక్కుతున్నారు. మనం ఘాట్ స్టెప్స్ మీద అనమాట. మనం ఇలా ఎక్కుతున్నాం ఘాట్. ఓకే అంటే వ్యూ ఇది కొంచెం మంచిగా ఉంది. కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నారు. బండి అయిపోయింది. ఆపారు ఎక్కడం కాదు, ఎందుకంటే అలా ఆపుకోకుండా పోతే ఇంజన్ ఖరాబ్ అవుతుంది. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఉద్దేశంతో వచ్చేటప్పుడు కొద్దిసేపు ఆపుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సింహాచలం వచ్చాం. మనం కొండపైకి వచ్చేసాము. ఇదిగోండి బస్ స్టాండ్. కొండపైన సింహాచలం పైన కొండపైకి గవర్నమెంట్ బస్సెస్ వస్తాయి. ప్రైవేట్ బస్సెస్ నాట్ అలౌడ్. టికెట్స్ అని చెకింగ్ ఉంటుంది. టికెట్ తీసుకోకపోతే కష్టం. చూసారు కదా వెళ్ళి పైకి బస్ స్టాండ్ నుంచి అలా కూడా ఇంకో దారి ఉంది. ఇలా కూడా వెళ్ళినాం. ఇక్కడ మనం మన కుర్చీలను బాగా వేసి ఏం పూలమ్మా ఇది? సంపంగియా? అంటే స్మెల్ వస్తాయా? వాసన వస్తాయి. ఎంతకు ఇది పెడతారా? నామం పెట్టే వాళ్ళని సంపంగి పూలు చూశారు కదా, అవి స్వామి వారికి అంట, మనం తాకకూడదు. ఇదిగో ఇక్కడ చూసారా, స్వర్ణ పుష్పార్చన 7:8 100 రూపీస్ టికెట్. బాబు స్వామివారికా? కుంకుమ బొట్టు ఎవరు పెడతారు? బొట్టు ఎక్కడ? బొట్టు
ఇద్దరికా ఒకరికా? మంచిగా రావాలా? బయటకు వచ్చింది చూడండి పరిసరాలు ప్రాంతాలు ఉచిత ప్రసాదం. ఇది వేరే వేరే పులిహోర వచ్చేసి ఇక్కడ మనకు ప్రసాదాల స్థలం అన్నమాట. మొత్తానికి సింహాద్రి అప్పన్న దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. గర్భగుడిలోకి 300 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళి స్వామివారి దగ్గరుండి గర్భగుడిలో దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా బాగా జరిగింది. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంది. సో ఇప్పుడు 11:30కి స్వామివారిని ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ టైం క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ మనకు పునర్దర్శనం స్వామివారిది 12:30కే. చూడండి ఒకసారి సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి.